అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతున్నారు. ముందు ఎవరున్నారు అంటే ఇతని ఫాలోయర్స్. ఇతను ఏం చెప్తే అదే నిజము అని నమ్మే మీకు గుడ్డివాళ్ళు. సో ఇప్పుడు ట్రంప్ గారు చెప్తున్నారు, ఈరాన్ యొక్క మిలిటరీని నేను నాశనం చేసేసాను. చప్పట్లు. వెంటనే అందరు చప్పట్లు కొడతారు. ఈరాన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ గాన్. చప్పట్లు. మళ్ళీ అందరూ చప్పట్లు. ఈరాన్ నేవీ ఈజ్ గాన్. అయిపోయి ఇంతలో ఒకడు వస్తాడు, వచ్చి అయ్యా మన F-35లు గాన్ అని అంటాడు. చప్పట్లు. అందరూ చప్పట్లు కొడతారు. సో ఇలా ఉంటుంది. అంటే మీరు తమిళ చిత్రాల్లో చూసారనుకోండి, వడివేలును ఒక కమెడియన్ ఉంటాడు. ఈయన మీరు చూసే ఉంటారు. ఇతను ప్రతి ఊరు వెళ్ళి తన్నులు తినేసి వస్తూ ఉంటాడు. ప్రతి వాళ్ళు కొడుతూనే ఉంటారు. సో బాగా తన్నులు తిని ఒక దగ్గర వచ్చి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఏంటంటే ఒక ఇద్దరు ఆ ఊరు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తారు. అసలు అంతమందిని కొట్టిన వడివేలికే ఇన్ని దెబ్బలు అంటే అసలు వీడు కొట్టిన వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా అని అడిగేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇంకోటి వచ్చినప్పుడు, అవునురా మనం 10 మందిని కొడితే 4 మనల్ని కొడతారు కదా, అదే ఈ దెబ్బలు ఏంటి, వీడు చావు దెబ్బలు తినేసి వచ్చి డైలాగులన్నీ చెప్తూ ఉంటాడు. సో మన ట్రంప్ గారు కూడా సరిగ్గా ఇలాంటి ఒక వ్యక్తి అండి. ఈరాన్ని పూర్తిగా నేను నాశనము చేసేసాను. వాళ్ళ వద్ద రాకెట్ లాంచర్లు లేవు, మిజైళ్లు లేవు, వాళ్ళ ఎయిర్ ఫోర్సు, నేవీ మొత్తము సర్వనాశనం మనం చేసేసాం. ఇది చెప్తున్నాడు. మరి నిన్నటికి నిన్న వార్తలు ఏమిటండి, 17 అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ కూలిపోయినట్టుగా మీకు న్యూస్. ఇందులో విచిత్రం ఏంటంటే వరల్డ్స్ గ్రేటెస్ట్, అమెరికా యొక్క గ్రేటెస్ట్ ఇన్నోవేషన్, ఇలాంటి ఒక ఫైటర్ జెట్ ప్రపంచములోనే ఉండదు. స్టెల్త్ టెక్నాలజీలో హైయెస్ట్ F-35 విమానాలు. సో F-35 విమానాన్ని మేము కూల్చేసాము, F-35 ఇస్ గాన్ అని చెప్పి ఇవాళ ఈరాన్ వాళ్ళు చెప్తున్నారు. ఇది వార్త అండి. అంటే మీరు విన్నారనుకోండి, ఏముందండి, యుద్ధము అన్నప్పుడు ఏదో ఒక ఫైటర్ జెట్ కూలిపోతుంది కదా, యుద్ధ విమానాలు కూలిపోవడము మామూలే కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ వ్యవహారం అది కాదండి. ఈరాన్ వాడు ఏ అస్త్రాన్ని వాడి F-35ని కూల్చాడు? అమెరికా చెప్పడం లేదు. ఆ మిజైల్ వచ్చి తగిలిందండి, మెల్లిగా మేము ల్యాండ్ అయిపోయాము, మా పైలట్లు ప్రాణాలతోనే, ఇవన్నీ చెప్తారు వీళ్ళు. కానీ ఇక్కడ విషయం అది కాదండి. హీట్ సిగ్నేచర్ని అంటారు. స్టెల్త్ విమానాల్లో మీకు హీట్ సిగ్నేచర్ అనేదే క్రిటికల్. ఇవాళ బావర్ 373 అనబడే ఒక లాంగ్ రేంజ్ మీకు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, దీనిని ఈరాన్ వాళ్ళు వాడినట్టుగా, ఏంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమే లేని ఒక దేశం, వాళ్ళకి ఎయిర్ ఫోర్సే లేదు. మరి అలాంటిది ఇలాంటి ఒక మిసైల్ని వాళ్ళు వాడి F-35 విమానాన్ని కూల్చేమో అంటే ఇదేమైనా మామూలు వార్త అండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఈ నాటో దేశాలు ఉంటాయి కదండి, 30 నాటో దేశాలు అమెరికా వాడిని విడిచిపెడితే వీళ్లకు వీడు ఏకంగా అంటే ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 700 విమానాలు అమ్మేడండి. ఇన్ని అబద్ధాలు చెప్పి లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు వరల్డ్స్ నెంబర్ 1 స్టెల్త్ ఫైటర్ జెట్ అని చెప్పి వాళ్ళకి అమ్మారు. ఎంత 700 విమానాలు. ఎంత వ్యాపారం అంటే, మోసము చేసి వీళ్ళు ఎలా అమ్ముకున్నారో చూడండి, ఎలా వ్యాపారం చేసుకున్నారో చూడండి. మీకు తెలుసో తెలియదో, ఒక F-35 విమానము మన ఇండియన్ రూపీలో చెప్పాలంటే 968 కోట్లండి. చూడండి. అంటే ఇంకా మీరు మెయింటెనెన్స్, రిపేర్లు ఇవన్నీ కలుపుకున్నారనుకోండి 1000 కోట్లు దాటిపోతుంది. సో అలాంటిది మనకు అమ్మాలి అనే ప్రయత్నాలు వాళ్ళు చేశారు. పొరపాటుగా మనం ఓకే చెప్పుంటే మన నష్టం ఏంటి ఊహించండి. అదే ఇప్పుడు సుఖాయి 57 ఉంది కదండి, మీకు 450 కోట్లు మాత్రమే, సకానికి సగం. స్టెల్త్ టెక్నాలజీలో సుఖాయి 57 హయ్యెస్ట్. మీకు అలాగే ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. మీకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో సుఖాయి 57 అడ్వాన్స్డ్ అండి. అయినా కూడా వీళ్ళు ఎంత 450 కోట్లు అంటున్నారు. వీడు ఏకంగా అమెరికాది F-35, లాక్హీడ్ మార్టిన్ ఇన్ని చెప్పి 1000 కోట్లు ఒక విమానం అని అంటాడు. అంటే వీడు నాటోకి ఒక్కొక్క విమానం 1000 కోట్లు పెట్టి అమ్మాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక ఈరాన్ లాంటి దేశం, మీకు ఒక రష్యా వాళ్ళు కొట్టారు, లేదా భారత్
మీకు పాకిస్తాన్తో యుద్ధము, అప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి అమెరికా వాడు F-35 ఇచ్చాడు, దానిని మన S-400 మీకు అటాక్ చేసి మీకు ధ్వంసము చేసిందంటే అర్థం ఉందండి. ఈరాన్ ఏమీ లేని దేశం అండి, ఒట్టి డ్రోన్లు మిసైళ్ళు మాత్రమే పెట్టుకున్న వాళ్ళు మరి ఇలాగ F-35 దాని యొక్క హీట్ సిగ్నేచర్ని ఇవాళ వాళ్ళు క్యాప్చర్ చేసి ఒక రష్యాకో చైనాకో ఇచ్చారు అనుకోండి, వాళ్ళు ఈ విమానాన్ని ఇలాగ రివర్స్ ఇంజనీరింగ్ చేయగలిగితే F-35 దుకాణమే మూతబడుతుంది కదా. వాళ్ళు ఈ విమానాన్ని ఎవరికి అమ్మలేరు. ప్రతి ఒక్క నిపుణుడు అడుగుతాడు, మీకు హీట్ సిగ్నేచర్ ఏంటి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఏంటి, మీరు వాడుతున్న రేడార్స్ ఏంటి. ఇప్పుడు ట్రివాండ్రం దగ్గర F-35 దొరికిపోయింది కదా, అక్కడ భారత్ యొక్క రేడార్ టెక్నాలజీ చూసారనుకోండి చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. మనం ఈజీగా ఈ విమానాన్ని ట్రాక్ చేయగలిగాం. చాలామందికి మనం గొప్పలు చెప్పుకుంటున్నాం అనుకుంటాం, లేదండి, భారత్ యొక్క రేడార్ సిస్టమ్ అనేది అత్యుత్తమమైనది. కాబట్టి ఈజీగా F-35ని మనం పసిగట్టగలిగాం. కానీ ఈరాన్ వాళ్ళు ఈ పని చేశారు అంటే ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారు, రష్యా వాళ్ళు S-300 అనేదాన్ని పనిగట్టుకొని ఈరాన్ వాళ్ళకి ఇచ్చారు, అయినా S-300 కూడా ఇలాంటి ఒక విమానాన్ని పసిగట్టడం ఏంటి, ఇట్లా టోటల్గా డెస్ట్రాయ్ చేయడం ఏంటి, అసలు ఇదంతా నమ్మడానికే లేదు అంటే స్వయాన అమెరికా వాళ్ళ సెంట్రల్ కమాండ్ దీన్ని కన్ఫర్మ్ చేశారు. అవును, ఈరాన్ వాళ్ళు వాడిన ఒక మిజైల్ అనేది వచ్చి మా F-35 విమానంపై దాడి చేసింది, మాకు ఇక్కడ దెబ్బ తగిలింది, మా విమానాన్ని సాఫ్ట్గా ల్యాండింగ్ చేశాము, మా పైలట్ మరణించలేదు. క్లియర్గా వాళ్ళు వచ్చి చెప్తున్నారు అంటే మీ యొక్క F-35 స్టెల్త్ టెక్నాలజీ ఏమైంది? ట్రంప్ గారు చెప్తున్న ఇంతమంది ముందు ఈరాన్ మిలిటరీ పోయింది, ఎయిర్ ఫోర్సు పోయింది, నేవీ లేదు, మేము ఆల్రెడీ యుద్ధములో గెలిచేసాము, నేనే ప్రొలాంగ్ చేస్తున్నా, ఇన్ని మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళు ఏమైనా విడిచిపెడుతున్నారా అండి? ఈరాన్ వాళ్ళు విడిచిపెడుతున్నారా? లేదు కదా. కంటిన్యూస్ అటాక్స్. మరి ఇన్నిన్ని రాకెట్లు, ఇన్నిన్ని మిజైల్స్ ఈరాన్కి ఎవరిస్తున్నారు? ఇవన్నీ వీళ్ళకి ఎలా వచ్చాయి? వీళ్ళు ఇవాళ దాకా అంటే అమెరికా ఎయిర్ బేసెస్ మీద కూడా ఈరాన్ వాళ్ళ దాడులు ఉంటున్నాయి కదండి. పోయిన వీడియోలో మాట్లాడాను, వాళ్ళ న్యూక్లియర్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ దాకా కూడా ఈరాన్ డ్రోన్లు వచ్చేసేయా. 15 మిస్టీరియస్ డ్రోన్స్ అని మాట్లాడుతున్నాము. ఇలా వీళ్ళు మెల్లమెల్లగా అమెరికా దాకా వచ్చేసారు అనుకోండి, వాళ్ళ మహానగరాలనంతా టార్గెట్ చేశారు అనుకోండి, చుట్టుపక్కల ఉండే న్యూక్లియర్ ప్లాంట్స్ మీద దాడులు జరిగాయి. వాళ్ళు చెప్తున్నారు కదా, సదాం హుసేన్కి ఏం జరిగిందో డొనాల్డ్ ట్రంప్కు కూడా అదే జరగబోతుంది, మేమైతే విడిచిపెట్టము అని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు కదా. ఈ పరిస్థితుల్లో మీరు ఆలోచించండి, మీకు అమెరికా యొక్క ద హైయెస్ట్ టెక్నాలజీ, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫైటర్ జెట్, మీకు స్టెల్త్లో ద గ్రేటెస్ట్ అని చెప్పుకునే F-35నే ఈరాన్ వాళ్ళు కూల్చేశారు అనుకోండి. ఇంతకు ముందు కూడా జరిగిందండి, ఇజ్రాయెల్ వాళ్ళు వాడిన F-35ని కూడా మేము కూల్చేయము అని చెప్పేసి తీవ్రవాదులు ప్రకటించారు. అలాంటప్పుడు ఇవాళ మీకు 17 మీకు ఫైటర్ జెట్స్ అండి, 1000 కోట్లు వేసుకోండి, మీకు 17,000 కోట్లు. అలాగే వాళ్ళ రీపర్ డ్రోన్స్ దగ్గర 3 బిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే అమెరికా వాడి నష్టాన్ని మీరు అంచనా వేశారు అనుకోండి, ట్రంప్ ఈ అబద్ధాలను మనం సరిగ్గా వడివేలుతోనే పోల్చాలండి, అంతే కదా. వాళ్ళందరూ ఇతని చితక బాధితే నేనే వెళ్ళి వాళ్ళను కొట్టేను అని చెప్తే ఇవాళ ప్రపంచం నమ్ముతుందా? ట్రంప్ చెప్తున్న అబద్ధాలు ఇలాగే ఉన్నాయి. ఈరాన్ వాళ్ళు ఇవాళ కూడా అమెరికా మీద విరుచుకు పడుతున్నారండి, ఇదే నిజము. మరి ఇలా F-35 ఇలా కూలిపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.